జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సీఎం చంద్రబాబు మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కసరత్తు ఎంతవరకు వచ్చింది? ఉమామహేశ్వరి, ఏదైతే అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ జిల్లాలు అలా నియోజకవర్గాల పునర్విభజన మీద కీలక సమావేశం అనేది నడుస్తుంది. నిన్న కూడా ఈ సమావేశం అనేది జరిగింది. ఇవాళ కూడా దాని కొనసాగింపుగా సమావేశం కొనసాగిస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా ఈ జిల్లాల పునర్విభజన జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుందో దీన్ని సెట్ చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. ఆ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఈ 2 సార్లు సీఎంతో సమావేశమైంది. ఇవాళ 3వ సారి సమావేశం అనేది కొనసాగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు తొలిసారి సమావేశం అయినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చెప్పారో అందుకు తగ్గట్లుగా నిన్న జరిగిన భేటీలో కూడా కీలకంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏదైతే మార్కాపురం, మదనపల్లి కేంద్రంగా 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా తాజాగా రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఇంతకు ముందు రంపచోడవరం ఈ తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని భావించినప్పటికీ అది పెద్ద జిల్లా అవుతుందని భావించి ఈ మేర మార్పులు చేసి దాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. అలాగే కొన్ని రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సీఎం మాట్లాడారు. దీనికి సంబంధించి కూడా నిన్న జరిగిన సమావేశంలో కొన్ని సూచనలు చేసి అందుకు తగ్గట్లుగా మార్పులు చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఇలా ఇందుకు అనుగుణంగానే ఇవాళ సమావేశం అనేది కొనసాగుతుంది. ఏదైతే మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపడంతో పాటు అవసరం మేర పరిమితి స్థాయిలోనే ఈ మార్పులు చేర్పులు ఉండాలని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే విజయవాడ నగరంలో భాగమైన పెనలూరుకు సంబంధించి కూడా ఒక కీలక చర్చ అనేది నిన్న కూడా కొనసాగింది. ఏదైతే పెనలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రతిపాదన అటు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి రానందున దాన్ని విస్మరించడానికి కూడా సీఎం తీవ్రంగా పరిగణించారు. అటు గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతున్నప్పుడు ఇందులో అంతర్భాగంగా ఉన్న దాన్ని ఎందుకు కలపట్లేదన్న దాని మీద కూడా సీఎం ఆరా తీయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అలాగే వెసులుబాటుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఆ దిశగా కూడా ఈ చర్చ అనేది కొనసాగుతూ ఉంది. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే కొన్ని ఇబ్బందులు తలెత్తాయో వాటిని సరిదిద్దే విధంగా కూడా ఈ మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ రంపచోడవరం, చిత్తూరు రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. వాటిని చిత్తూరు నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్ళాలంటే దాదాపు 200 కిలోమీటర్ల పైగా కూడా ఈ దూరం అనేది ఉంటుంది. ఒక రోజు మొత్తం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉన్నందున వీటిని 2 డివిజన్లు తూర్పు గోదావరి జిల్లాలో కలిపితే అక్కడ జనాభాకు తగ్గట్లుగా వెసులుబాటు అభిప్రాయం వ్యక్తమవుతున్న ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలాగే రంపచోడవరం జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మీద కూడా కీలకంగా చర్చిస్తున్నారు. ఇక ఈ అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోనే చేర్చాలనే ప్రతిపాదన వైపు కూడా ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ లో ఏర్పాటు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఇవాళ సీఎం ఇచ్చిన సూచనల మేరకు మరికొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున ఆ మంత్రివర్గ సమావేశంలో వీటన్నిటిని పూర్తి చేసి కేబినెట్ ముందుకు తెస్తారా లేదంటే ఇంకొంతకాలం ఈ చర్చలు కొనసాగించి సరైన నివేదిక ప్రకారం ఆ తదుపరి కేబినెట్ తెస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి. ధన్యవాదాలు కృష్ణ.